అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు ఎవరితో అయితే స్నేహంగా ప్రేమగా ఈరోజు మీ కాలం గడపాలని ఆలోచిస్తున్నారో అటువంటి వారితోటి ఈరోజు మీరు ప్రేమపూర్వకమైనటువంటి సమయాన్ని అయితే గడపగలుగుతారు. అయితే మీకు ఆ పరిచయము ప్రేమగా మారే అవకాశం ఉంది. మరియు ఆ ప్రేమ అనేది మీకు పెళ్లిగా మారే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు తలచినటువంటి కార్యాలకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయి. ధైర్యంతో ముందడుగులు వేస్తారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. ఈరోజు మీరు ఎవరి మనసు నొప్పించే విధంగా మాట్లాడకండి, ప్రవర్తించకండి. మీరు మృదువుగా ప్రేమగా మాత్రమే సంభాషించాలి. మరియు ఈరోజు మీ పైన మీ ఉన్నతిని చూసి చాలా మంది బంధువులలో మీకు ఈర్ష్యతోటి తట్టుకోలేకపోతున్నారు. ఈర్ష్యతోటి మీకు నరదృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ అటువంటి వారి వల్ల మీకు నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం ఈరోజు మీరు తప్పకుండా మహాగణపతి మూల మంత్రం 11 సార్లు అయితే జపించాలి. మరియు వినాయకునికి పూజలు సమర్పించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేసినట్లయితే మరొక శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. అన్ని శుభాలైతే మరి మీకు కలుగుతాయి. ఎవరి వల్ల కూడా మీకు ఎటువంటి చెడు ప్రభావం అనేది ఈ రోజు మరి దరిచేరకుండా ఉంటుంది. బంధువులలో మీ మీద ఎవరైతే ఇష్టపడుతున్నారో అటువంటి వారిని దూరంగా పెట్టండి. దూరపు బంధువులతో సంభాషించేటప్పుడు తెలివితేటలతో జాగ్రత్తగా సంభాషించండి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధైర్యంగా యత్నాలు ముందుకు సాగించడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. పత్రాల రెన్యువల్లో ఆలస్యం తగదు. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకైతే దారితీస్తుంది. వాగ్వివాదాలకైతే తీరంగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఇక రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. అనుకోని సంఘటనలు అయితే కొన్ని ఎదురవుతాయి. సన్నిహితులతోటి సంభాషిస్తారు. పెద్దల జోక్యం సమస్య మరి తొలగించబడుతుంది. పెద్దల జోక్యంతో ఒక సమస్య అనేది తొలగించబడుతుంది. ఇక వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఈరోజు అనురాధ వాత్సల్యాలు వెళ్లి విరుస్తాయి. భార్య భర్తల మధ్య ప్రేమికుల మధ్య ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది. భార్య పిల్లలను సాయంత్రం పూట బయటికి తీసుకుని వెళ్లే ఆలోచనలు అయితే ఉంటారు. కొత్త ఆలోచనలు అనేవి కలుగుతూ ఉంటాయి. మరి ఈరోజు రాశివారు కనిపించకుండా పోయిన ఏదైనా పత్రాలు అనేవి లభ్యమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఒక ఆహ్వానం అనేది సందిగ్ధానికైతే గురి చేస్తుంది. కార్యసిద్ధికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఓర్పుతో యత్నాలు సాగించాలి. ఎవరి సాయం కూడా ఆశించవద్దు. ఈరోజు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనము మరొక అవసరానికి ఉపయోగం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు పనులు పూర్తి చేయగలుగుతారు. చిన్ననాటి పరిచయస్తులను కూడా కలుసుకుంటారు. ఒక సమాచారాన్ని అయితే ఉత్సాహాన్ని అయితే కలిగిస్తుంది. పిల్లల భవిష్యత్తు పైన దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. అప్పుల సమస్య నుండి బయటపడగలుగుతారు. వాహనాలు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. నడపడానికి కనిపించకుండా పోయినటువంటి వస్తువులు కానీ పత్రాలు కానీ ఈరోజు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి, కనిపిస్తాయి. ఈరోజు గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మధ్యవర్తులతోటి జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పనులు బాధ్యతలు ఎవరికి అప్పగించకుండా ఉండాలి. ఈరోజు మరి నగదు డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పదగిన సూచన రాశి వారికి. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయము స్వయంగా తెలుసుకోవాలి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణం కూడా తలబెడతారు. రోజు అన్ని రంగాల వాడికి కూడా కలిసి వచ్చే రోజుగానే ఉన్నది. ఒక సంభాషణ అయితే ఆ ఉపశమనం కలిగించే విధంగా ఉంటుంది. తరచూ ఆత్మీయులతోటి సంభాషించాలనే ఆలోచనలో ఉంటారు. ఉన్న విభేదాలను పరిష్కరించుకోగలుగుతారు. మార్పు అనేది రావడం సంభవమవుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు ఎక్కువగా చూసినట్లయితే గనక ఎవరి విషయాల్లో కూడా తొందరపాటుగా మాత్రం నిర్ణయాలు అనేది తీసుకోకుండా ఉండాలి. పెద్దల సూచనలు సలహాలు పాటించాలి. తల్లిదండ్రుల వారి నుండి ధనసహాయం అనేది లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆలోచనలతోటి ముందుకు నడుస్తారు. అవరోధాలు అనేవి తొలగించబడతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారంగా ఉంటాయి. రోజు రాశివారు వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న వారికి మంచి సంబంధాలు మంచి కుటుంబం నుండి వస్తూ ఉంటాయి. మరి ఈ రోజు రాశివారికి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే గనక
ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య మరి 56 మరియు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ కలరు. పరిహారంలో మరి ఈరోజు ఈ రాశి వారు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మరి పూజలు సమర్పించిన తర్వాత అక్కడ ఉన్న పేదలకు అన్నదానం చేయటం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అవరోధాలు ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా మీకు శుభప్రదంగా ఉండటం అనేది సాధ్యమవుతుంది. చక్కగా అన్ని మంచి ఫలితాలు దక్కించుకుంటారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.